పార్టీ ఆదేశాలే తనకు శిరోధార్యమని పార్టీ తనను ఏ విధంగా ఉపయోగించుకుంటే అలా పనిచేసుకొని పోవడమే తన లక్ష్యమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యేలతో చర్చించి త్రాగునీరు, రోడ్ల అభివృద్ధి చేయడమే తన ప్రాధాన్యత అని అన్నారు. పేదలకు కట్టిన ఇల్లు ఇవ్వలేని జగన్ రాజ్భవన్ వంటి ప్యాలెస్ ను రుషికొండలో ప్రజల సొమ్ముతో కట్టుకున్నాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో పెత్తందారి ఎవరో ప్రజలకు అర్థమైందని పురంధేశ్వరి చెప్పారు. బీజేపీ సంస్థాగత మార్పులు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయంటున్న ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ నుంచి కూటమి అభ్యర్థినిగా ఘన విజయం సాధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు మనతో ఉన్నారు. రాజమండ్రిలో 2,39,000 మెజార్టీతో రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఆమె ఘన విజయం సాధించారు. ఇప్పుడు నియోజకవర్గంలో సమస్యల పట్ల ఎట్లాంటి ప్రణాళికతోటి ముందుకెళ్ళాలి, ఎలాంటి పరిష్కారానికి మార్గాలు అనేది అన్వేషిస్తున్నారు. దీంతో ఏ విధంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో అడిగి తెలుసుకోవడానికి పురంధేశ్వరి గారు మనతో ఉన్నారు. చెప్పండి మేడం గారు, మీరు ఏ విధంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో మీకు అత్యధిక మెజార్టీని ప్రజలు అందించారు, ఏ విధంగా ఈ నియోజకవర్గానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు? ముందుగా రాజమండ్రి ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నానండి. అనూహ్యమైనటువంటి విజయాన్ని రాజమండ్రి ప్రజలు నాకు అందించారు. ఇది కేవలం విజయం కాదు, నాకు బాధ్యత అప్పగించారు అనేటువంటి విషయాన్ని నేను స్పృహతోటి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. అయితే స్థానికంగా 7 ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నటువంటి సందర్భంలో వారందరి సహకారంతో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు, వేర్వేరు సమస్యలు అక్కడ ఉన్నాయి కనుక వారందరి సహకారంతో కూడా వారితోటి మాట్లాడుతూ అవగాహన పెంచుకుంటూ ఏ డిపార్ట్మెంట్తో అనుసంధిస్తే మనం ఈ సమస్యని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళగలం అనేటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ నిన్న కావచ్చు, ఇవాళ కావచ్చు, మొన్న కావచ్చు, ఈ 3 రోజులు కూడా నేను వారందరితోటి మాట్లాడటం, సంబంధిత అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఇక్కడ సమస్య వచ్చేటప్పటికి రోడ్లు, త్రాగునీరు అనేది అర్థమవుతున్నటువంటి నేపథ్యం కనుక కేవలం ఏదో ఇవాళ రేపు సమస్యల పరిష్కారం కాదు, దీర్ఘకాలిక పరిష్కారాలని వాటి మీద దృష్టి పెడుతూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. వారందరూ కూడా చాలా చక్కగా వారి సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో మేము ఖచ్చితంగా రాజమహేంద్రవరం ఏ విశ్వాసం అయితే మా పట్ల కనబరిచిందో దానికి ధీటుగా పనిచేయడానికి ఖచ్చితంగా మేము మా వంతు కృషి చేస్తాం. అంటే మీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానంగా ఇక్కడ కేశవరం రైల్వే ట్రాక్ దగ్గర చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అట్లాగే నెడదోల్లో ప్రారంభించిన వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకుండా ఉంది. ఇలాగ రైల్వేకి సంబంధించిన సమస్యలు, అలాగే రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఇంకా ప్లాట్ఫామ్ల విస్తరణ, అలాగే రేపు రాబోతున్న పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి రైల్వే మీద ఎలాంటి ప్రణాళిక మీరు సిద్ధం చేసుకుందాం అనుకుంటున్నారు? ఆల్రెడీ రాజమండ్రి రైల్వే స్టేషన్కి కేంద్ర ప్రభుత్వం 260 కోట్లు గ్రాంట్ అంటే మంజూరు చేసినటువంటి నేపథ్యం. దాని కింద వివిధ పనులు ఏవైతే ఉన్నాయో పొద్దున కూడా దానికి సంబంధించినటువంటి వారితోటి మాట్లాడటం జరిగింది. అయితే దానిలో కూడా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. వాటి పట్ల దృష్టి పెడుతూ అశ్విని వైష్ణవ్ గారు ఎవరైతే అక్కడ కేంద్రంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారో వారితో కూడా మాట్లాడుతూ ఈ సమస్యల్ని అధిగమించడానికి ఇక్కడ నుండి ఎన్నుకోబడినటువంటి పార్లమెంట్ అభ్యర్థినిగా నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా కొన్ని అంశాలకు వచ్చేటప్పటికి భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటి మీద కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడవలసినటువంటి నేపథ్యం. వారితో కూడా అనుసంధిస్తూ ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అధిగమించడానికి నా వంతు కృషి నేను చేస్తాను. అంటే ఎయిర్పోర్ట్ కూడా అభివృద్ధికి సంబంధించి మీరు శంకుస్థాపన గతంలో జరిగింది. దాన్ని ఏ విధంగా ఎప్పట్లో పూర్తి చేయడానికి మీరు అనుకుంటున్నారు? దానికి సంబంధించి విమానయాన శాఖ ఏదైతే ఉంటుందో మంత్రిత్వ శాఖ వారికి ఆల్రెడీ ఒక ప్రణాళిక ఉంటుందండి. సో దానికి అనుగుణంగానే వారు ఫేస్ వైజ్గా దాని మీద కన్స్ట్రక్షన్ మీద కావచ్చు, లేదంటే విస్తరణ కావచ్చు, దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. అయితే నేను ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చి నేను 3 రోజులు అయినటువంటి సందర్భంలో వారితో మాట్లాడేటువంటి అవకాశం రాలేదు. అయితే వారితో కూడా మాట్లాడి ఇప్పుడు ఎంతవరకు అయింది, ఆ తర్వాత ఏ దిశగా ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం ఖచ్చితంగా వారందరితో చర్చించి ముందుకు వెళ్తాం. రుషికొండ ఈ రాజ్భవన్ కింద నిర్మించిన గత ప్రభుత్వం
ఈ భవనాలను ఎలా చూడాలి? దాదాపు 500 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేశారనేది అంటున్నారు. అంటే ఒక ప్రభుత్వం ఇంత ధనాన్ని పెట్టి ఇలాగా బంగ్లాలు నిర్మించవచ్చా? వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు పొద్దున కూడా ఒక పేద మహిళ నా దగ్గరికి వచ్చింది. టిట్కో ఇళ్ల కింద ₹1,00,000 నేను కట్టాను, కానీ నా ఇల్లు నేను ₹1,00,000 కట్టిన తర్వాత కూడా నాకు మంజూరు చేసినటువంటి ఇల్లుని క్యాన్సిల్ చేసి ఇప్పటి వరకు కాళ్ళు అరిగేలాగా నేను తిరుగుతున్నాను, కానీ నా ₹1,00,000 నాకు రాలేదు తిరిగి అని చెప్పి కూలీ చేసుకునేటువంటి ఒక మహిళ ఇవాళ నా దగ్గరికి వచ్చి తన ఆవేదన వ్యక్తపరచడం జరిగింది. మరి నిన్న మొన్న కనుక మనం ఋషికొండ దగ్గర బంగ్లాను చూసినట్లయితే ఒక ఇంద్రభవనాన్ని మరిపించే విధంగా అక్కడ ఉన్నటువంటి నేపథ్యం. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి న్యాయం చేయకుండా కేవలం తమ సౌకర్యం కోసం, వారి యొక్క విలాసవంతమైనటువంటి జీవితం కోసం ఈ రకంగా మరి ప్రజాప్రతినిధులు డబ్బు వృధా చేయటం, అందులోనూ వారి దగ్గర ఉన్నటువంటి డబ్బును కాదు ఖర్చు పెట్టింది, ప్రజలు ట్యాక్సుల రూపంలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ప్రభుత్వానికి అందించినటువంటి డబ్బుని ఇవాళ ఈ రకంగా వృధా చేయటం అనేది ఇది ఎవరు కూడా స్వాగతించరు, దాన్ని స్వాగతించేటువంటి అవకాశమే లేదు. పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇది పేదలకి పెత్తందారులకి మధ్యన పోటీ అని చెప్పి ఎన్నికల ముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి నేపథ్యం. ఇవాళ వారు ప్రజలకు వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి వారు సమాధానం చెప్పాలి. వారు పెత్తందారితనం కనబరుస్తూ ఇవాళ ఏ విధంగా విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకున్నారో దానికి సమాధానం ఇవాళ పేదలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. మీరు సంస్థాగతంగా చూసినట్లయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. సంస్థాగతంగా కూడా కొన్ని మార్పులు చేద్దామని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించింది మీ అధిష్టానం. ఎట్లాంటి మార్పులు జరగబోతున్నాయి? మీరు జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా అవుతారని చెప్పేసి కూడా ఒక ఇది వినిపిస్తుంది. మీరు ఎట్లా భావిస్తారు? నాకు ఏ బాధ్యతలు ఇవ్వాలో మా కేంద్ర నాయకత్వం నిర్ణయం చేస్తుందండి. వారు ఏ బాధ్యత ఇచ్చినా కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించడం వరకు నా యొక్క ప్రధాన కర్తవ్యం, లక్ష్యం అని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక వారు ఏ రకంగా వినియోగించుకోవాలన్నా అది వారికే నేను వదిలేస్తాను. అయితే సంస్థాగతపరమైనటువంటి మార్పులు చేర్పులు ఏదైతే మీరు అన్నారో ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ప్రక్రియ. అయితే మొన్న మధ్యనే నడ్డా గారికి 3 సంవత్సరాలు అయిపోయినటువంటి సందర్భంలో వారి యొక్క పీరియడ్ ఏదైతే ఉంటుందో పదవీ కాలం దాన్ని జూన్ జూలై వరకు కూడా పొడిగించడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, వారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా సంస్థాగతపరమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. జాతీయ అధ్యక్షులు మార్చడం దగ్గర నుండి మరి రాష్ట్రాల మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. మండలాల మీద, రాష్ట్రాల మీద, జిల్లాల మీద, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అక్కడ ఒక్కసారి మా జాతీయ అధ్యక్షుల మీద నిర్ణయం జరిగిన తర్వాత ఈ సంస్థాగతపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం అనేది ఇది సాధారణంగా భారతీయ జనతా పార్టీలో జరిగేటువంటి విషయమే. కనుక దానికి అనుగుణంగానే మార్పులు చేర్పులు ఉంటాయి. అంటే మీరు కేంద్ర మంత్రివర్గంలో వస్తారని చెప్పి ఆశపడి ఎక్కువగా రాజమండ్రి పార్లమెంట్లో ఓటర్లు మిమ్మల్ని కూడా ఆహ్వానించారు, మీకు ఎక్కువగా మెజార్టీ కూడా తీసుకొచ్చారు. అయితే అది కాలేదు, ఇప్పుడు లోక్సభ స్పీకర్గా వస్తారనేది కూడా ఒక ఇది నడుస్తుంది. మీకు ఏమైనా సమాచారం ఉన్నట్లయితే? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రజలు వారి పట్ల ప్రజలు విశ్వాసాన్ని కనబరిచారు. అదేవిధంగా అన్నగారి బిడ్డగా కూడా నాకు వారి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని అందించారు. కనుక కేంద్ర మంత్రిని అవుతాను అనేటువంటి ఆలోచన కన్నా మోడీ గారి మీద విశ్వాసం, దేశానికి వారు అందించినటువంటి సేవ పట్ల ప్రజల విశ్వాసం మరియు అన్నగారి బిడ్డగా నా పట్ల అంటే మా తండ్రి గారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ప్రజలు నా పట్ల కనబరిచారు. అయితే నేను ఇందాక చెప్పినట్లుగా ఏ బాధ్యత మా కేంద్ర నాయకత్వం అప్పగించినా కూడా దాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తానని మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలుగా సేవ అందించేటువంటి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి జాతీయ నాయకత్వం నాకు అందించారు. దానికి నేను న్యాయం చేయటం పైనే ప్రస్తుతం నా దృష్టి అంతా కూడా కేంద్రీకృతమై ఉన్నది. ఇది పురంధేశ్వరి గారు చెప్తున్నది. సంస్థాగత పరంగా జాతీయ అధ్యక్షుల ఎన్నిక తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా మార్పులు ఉంటాయని చెప్తున్నారు. అలాగే తనకి ప్రాధాన్యత స్థానిక సమస్యలు, తాగునీరు, రోడ్లు, అలాగే రైల్వేకి సంబంధించి, విమానాశ్రయానికి సంబంధించిన సమస్యలను కూడా పరిష్కారానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్తున్నారు. అలాగే ఏదైతే ఋషికొండ మీద రాజ్భవన్లో నిర్మించారో అది పెత్తందారికి పేదవాళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. అందులో పేదవారికి ఇల్లు ఇవ్వలేని గత ప్రభుత్వం అలాంటి రాజ్భవన్ డబ్బులు, ప్రజా డబ్బులు దుర్వినియోగం చేసి కట్టారని చెప్పేసి కూడా ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీమూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.